నమస్తే నాగేశ్వర్ గారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకం మహాలక్ష్మి పథకం. సో మొత్తం 200 కోట్ల ప్రయాణాలు 6,680 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సార్, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ కూడా బలోపేతం అయిందని రేవంత్ ప్రభుత్వం చెప్తోంది. నిజంగా ఈ పథకం ద్వారా ఆర్టీసీ బలోపేతం అయిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పథకం వచ్చినప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఈ పథకం వల్ల 3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మహిళలకు సేవలు అందుతాయి, దీనివల్ల సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి. 2, ఆర్టీసీ పరిరక్షణ జరుగుతుంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 3, ఆర్టీసీ విస్తరణ జరుగుతుంది. సో ఈ 3 లక్ష్యాలు ఈ పథకం ద్వారా ఉంటుంది అని. ఇప్పుడు ఇందులో మొదటిది ఆర్టీసీ పరిరక్షణ జరిగిందా చూద్దాం, తర్వాత ఆర్టీసీ విస్తరణ జరిగిందా, మహిళలకు ఏ రకమైన ప్రయోజనం పొందారు అని. సో మహిళలకు ఏ రకమైన ప్రయోజనము పొందారు అన్నది ముందే తీసుకుందాం. సో దీనిపైన ప్రభుత్వం కొన్ని గణాంకాలు కూడా ఇచ్చింది. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి అని. సో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే మామూలు విషయం కాదు. సో ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభమయ్యే నాటికి డైలీ రైడర్షిప్ అంటే ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు 45 లక్షల మంది ఉండే. ఇప్పుడు అది 60 లక్షలకు పెరిగింది. అంటే ఉమెన్, మెన్ అందరూ కలిపి. సో 45 lakh ఉన్న ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు 60 లక్షలు, 60 lakh పెరిగింది. ఇది 24% ఇంక్రీజ్ ఇన్ ఆర్టీసీ డైలీ రైడర్షిప్. దీనివల్ల ఆర్టీసీ అక్యుపెన్సీ రేషియో అంటారు. అక్యుపెన్సీ రేషియో అంటే 100 సీట్లుంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఇది 69% ఉండేది. ఆర్టీసీ అక్యుపెన్సీ రేషియో 97% పెరిగింది. తర్వాత మీకు ఆర్టీసీలో ఇంతకుముందు నేను చెప్పిన డైలీ రైడర్షిప్ 24% పెరిగి 45 లక్షల నుంచి 60 లక్షలకు చేరుకుంది కదా. ఇందులో మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అంటే, ఇది మహాలక్ష్మి పథకం ప్రారంభం కాకముందు ఆర్టీసీలో మహిళల ఉచిత రవాణా ప్రారంభం కాకముందు 40% ఉండే. అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళలో 40% మహిళలు ఉండే. ఇప్పుడు అది 66.74% పెరిగింది. అంటే సుమారు 67%. అంటే ఆర్టీసీలో 100 మంది ప్రయాణం చేస్తే ఇందులో 67% మహిళలే. ఆర్టీసీకి మొత్తం 9,703 9,703 బస్సెస్ ఉంటే ఇందులో డీలక్స్లు, హైటెక్లలో ఈ స్కీమ్ పనిచేయదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో సర్వీసెస్లో ఈ స్కీమ్ పనిచేస్తుంది. అంటే 9,703 బస్సెస్ ఆర్టీసీకి ఉంటే ఇందులో 7,913 7,913 బస్సుల్లో ఇది పనిచేస్తుంది. అంటే సుమారు ఒక 1000 బస్సుల్లో మాత్రమే, 1000కి పైచిలకు బస్సుల్లో మాత్రమే ఈ స్కీమ్ పనిచేయదు. అంటే చాలా క్లియర్గా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు. దీనివల్ల మహిళలకు 6,680 కోట్లు, 6,680 crores బెనిఫిట్ అయింది. సో ఇందులో ఉచితంగా పోవచ్చు కదా అనే పోయిన వారిని తీసేద్దాం. అది కూడా ఎందుకంటే ఫ్రీగా వచ్చిందని వెళ్ళారు, వాళ్ళ అవసరం ఉండి వెళ్ళారా అని. సో అది అవసరంతో వెళ్ళారా, ఫ్రీగా వచ్చిందని వెళ్ళారా అనేది ఎలా తెలుస్తుంది? కష్టం అది. కానీ ఒక స్టాటిస్టిక్స్తో మనం కొంత అవగాహన రావచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ప్రారంభమైన తర్వాత మాత్రమే పెరిగిన మహిళా ప్రయాణాలను తీసేస్తే మనకు పిక్చర్ వస్తుంది. సో ఓవరాల్ ప్రయాణాలు 24% పెరిగాయి. మీరు 45 లక్షల డైలీ రైడర్షిప్కి మీకు 60 లక్షలు పెరిగింది. అలాగే దీంట్లో ఉమెన్ షేర్ కూడా 40% నుంచి 67% పెరిగింది. అంటే రఫ్గా ఒక 20% ప్రయాణాలు అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ కాదు, ఈ ఫ్రీగా సర్వీస్ ఇచ్చింది కనుకనే పెరిగాయని అనుకుంటే స్టిల్ కూడా మీకు ఒక 5,000 కోట్ల మేరకు తెలంగాణలో మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. అంటే సుమారు 5,000 crores. అంటే తమ అవసరాల కొరకు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు
చెల్లించాల్సిన మహిళలు ఇప్పుడు చెల్లించకుండా ఉండిపోయారు. ఇందులో ఉద్యోగులు, ఆర్టీసీలో డబ్బు కట్టగలిగేవారు కూడా కొంతమంది ఉండవచ్చు, కానీ వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే జనరల్గా మనం ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఉచితంగా అని అది ఎక్స్ప్రెస్ బస్ ఎక్కం కదా, డీలక్సో హైటెక్కో ఎక్కుతాం. సో అందువల్ల అలా తీసేసిన పోనీయండి, అంటే చెల్లించగలిగేవారు కాస్త వెల్ ఆఫ్ అయినా కూడా ఉచితంగా రవాణా కనుక వాళ్ళకు మిగిలాయి అనుకుందాం, వాళ్ళని తీసేసినా కూడా ఒక సుమారు 4,000 కోట్లన్న తెలంగాణలో సామాన్య మహిళలకు ఆర్టీసీ ఉచిత రవాణా వల్ల ప్రయోజనం కలిగింది. ఇది ప్రజలకు కలిగిన సౌకర్యం విలువ ఈ గణాంకాలు చూస్తే. అయితే దీనివల్ల ప్రజల మహిళల సామాజిక ఆర్థిక సాధికారికత, సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కు దారితీసిందా? దీనిపైన నేను ఈ స్కీమ్ పెట్టినప్పుడు కూడా ఒక సజెషన్ ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు మంచి సలహాలు ఎవరు పట్టించుకోరు, పబ్లిసిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే పబ్లిక్ పాలసీ షుడ్ హ్యావ్ ఏ టెస్ట్, అంటే పరీక్షకు నిలబడాలి. ఇప్పుడు పరీక్షకు నిలబడదు పబ్లిక్ పాలసీ, ఇప్పుడు ఓట్లకే నిలబడుతుంది. మీకు నోబెల్ బహుమతి పొందిన MIT ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్, వారు ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది? ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అనే వైద్య ఫార్మాకాలజీ అంటే ఔషధ శాస్త్రము, కొత్తగా ఒక ఔషధాన్ని ప్రవేశపెట్టాలి అంటే మీకు క్లినికల్ ట్రయల్ చెప్తారు, ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అని. సో అభిజిత్ బెనర్జీ అండ్ ఆర్థర్ డిఫ్లర్ అనే ఇద్దరు అర్థశాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి పొందిన ఎకానమిస్టులు, వారు పబ్లిక్ పాలసీలో ఈ ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ను ప్రవేశపెట్టారు, RCTని. సో ఉదాహరణకు రాజస్థాన్లో వారు మహిళలు ఇమ్యూనైజేషన్ అంటే తమ పిల్లల్ని టీకాలు వేయించుకోవటానికి మోటివేట్ చేసేందుకు ఒక బ్యాగ్ కొన్ని ఆఫ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల ఇవ్వడం మొదలుపెట్టారు. సో పప్పు దినుసులు ఇవ్వకముందు ఎంతమంది మహిళలు తమ బిడ్డలకు టీకాలు వేశారు, పప్పు దినుసులు ఉచితంగా ఇవ్వడం తర్వాత ఎంతమందికి టీకాలు వేశారు అనేది స్టడీ చేశారు. ఈ స్టడీ తెలిపింది ఏంటంటే పప్పు దినుసులు ఇవ్వడం ద్వారా పిల్లలకు టీకాలు అనేది పెరిగాయి. అలాంటప్పుడు ఇది ఉచితమైన పప్పు దినుసులు ఇవ్వడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఉచిత పథకం మంచిదా చెడ్డదా అన్నదానికి గీటురాయి ఏంటంటే అది పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉండాలి. అంటే ఏదైనా ఒక పథకం సోషల్ సేఫ్టీ నెట్ అన్న ప్రొవైడ్ చేయాలి, సామాజిక భద్రతనైనా, లేదంటే పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దాని పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ ఏంటి? మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాక పిల్లల హాజరు పెరిగింది, పిల్లల న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి, పౌష్టికాహార స్థాయి పెరిగింది. ఖచ్చితంగా ఈ రెండు పెరిగినప్పుడు పిల్లల పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే 3 బెనిఫిట్లు మధ్యాహ్న భోజన పథకం ద్వారా. ఒకటి, పిల్లలకు హాజరు పెరిగింది. 2, పిల్లలలో న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి. 3, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి. 4వది, తల్లులకు, వాళ్ళు పని చేసుకునే తల్లులకు పిల్లల మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచించకుండా వారు ఎర్లీగా పనికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 4వ తీసేసిన మొదటి 3 క్లియర్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అందువల్ల ఎప్పుడైతే ఈ రాజస్థాన్లో అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ ప్రయోగం ఏం చెప్తోంది? ఒక ఉచితము మంచిదా కాదా, అది ఉచిత ఆర్టీసీ రవాణా అయినా మంచిదా కాదా తెలవాలి అంటే ఒక పబ్లిక్ పాలసీకి ఒక టెస్ట్ ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఉదాహరణకు ఈ ఉచిత రవాణా వల్ల మహిళలు తాము పనిచేసే దగ్గర ప్లేస్లో కాకుండా దూరం ప్లేస్కి వెళ్ళి పని చేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నారనుకో, దీన్ని పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు. నేను గతంలో ఈ స్కీమ్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇదివరకు మేము కాప్రాలో సాకేత్ కాలనీలో ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా అక్కడ ఒక పని చేసే మనిషికి ఒక కుటుంబంలో పనిచేస్తే 3,000 4,000 ఇస్తారు. సో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 1000 అటు ఇటు ఉండొచ్చు ఇంట్లో పనిని బట్టి. ఒక 3,000 to 4,000 ఇస్తారు. నేను ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటున్నాను. హార్ట్ ఆఫ్ సిటీలో నేను ఇప్పుడు 10,000 to 12,000 ఇస్తున్నాను.
అంటే ఒక మహిళ కాప్రా దమ్మాయిగూడ ఏరియాలో ఒక ఇంట్లో పని చేస్తే అప్రాక్సిమేట్గా 3,000 4,000 వచ్చేది. జూబ్లీ హిల్స్లో వచ్చి, బంజారా హిల్స్లో వచ్చి, లేదు మెహదీపట్నంలో వచ్చి పనిచేశారనుకోండి, అది 10,000 నుంచి 12,000 సంపాదిస్తారు. అంటే క్లియర్గా 7,000 బెనిఫిట్ ఒక్క ఇంట్లో పనిచేస్తే. అప్రాక్సిమేట్గా ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు పని చేసుకుంటారు అంటే నెలకు 20,000 25,000 వస్తాయి. ఇదివరకు ఈ ఉచిత రవాణా లేనప్పుడు డబ్బులు పెట్టుకొని రావడం కన్నా ఇలా అయితే వచ్చారా? ఇది ఒక స్టడీ. ఇది నాకు తెలియదు, మీకు తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ ఆర్టీసీ కూడా ఇంతటి రీసెర్చ్ చేసే ఓపిక లేదు. ఒక రీసెర్చ్ చేయాలి, అప్పుడు కదా ఇది లాభమా లేదా అనేది. లేదు, ఆర్టీసీలో ఉచితంగా లేనప్పుడు ఒక అమ్మాయిని దగ్గరలో ఉన్న కాలేజీకి చదివించి ఉచిత రవాణా వచ్చాక కొంత మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అని దూరానున్న కాలేజీకి చదివించారా? ఇదొక ఉదాహరణ. సో లేదు, ఒక స్కిల్ నేర్చుకోవడానికి దూరాన్ని వెళ్ళారా? అంటే ఉచితంగా మహిళలు రవాణా చేయడంలో సామాజిక ఆర్థిక ప్రయోజనం అదనంగా పొందుతున్నారా? ఇది రీసెర్చ్ చేస్తే ఇది ప్రజలకు సౌకర్యమా, ప్రజలకు ప్రయోజనమా అర్థమవుతుంది. ఈ రీసెర్చ్ డేటా ఎక్కడ మనకు నిన్న మా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కూడా జనరల్ ఫిగర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉపయోగించారని. కానీ ఇలాంటి రీసెర్చ్ డేటా ఎక్కడా లేదు. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలకు పరిశోధన ఆధారంగా, రీసెర్చ్ ఆధారంగా పబ్లిక్ పాలసీని రూపొందించడం మానేశారు. ప్రజలకు ఓట్లు ఏవి తెచ్చిపెడతాయనే ఒక రాజకీయ సంకుచిత దృక్పథం మినహా ప్రభుత్వాలకు ఒక అకాడమిక్ దృక్పథం ఉండడం లేదు. వాస్తవంగా గవర్నమెంట్లో ఇలాంటి ఒక రీసెర్చ్ ఏజెన్సీ ఉండి నిరంతరం పబ్లిక్ పాలసీలపైన పరిశోధన జరపాలి. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతారని కూడా పేపర్లో వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ అది ఏమైందో కూడా నాకెంత తెలియదు. సో అందువల్ల ఇది ప్రజలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సౌకర్యం పొందారన్నది నిజం. ప్రయోజనం పొందారా లేదా మనకు తెలియదు, రీసెర్చ్ జరిగితే తప్ప తెలియదు. సౌకర్యం వేరు, ప్రయోజనం వేరు. ఇక ఆర్టీసీ పరిరక్షణ జరిగిందా? ఇది రెండో క్వశ్చన్. ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే గతంలో ఈ స్కీమ్ పెట్టక ముందు ఆర్టీసీ నష్టాల్లో ఉండేది, ఇప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చింది. అట్లీస్ట్ ఈ స్కీమ్ పెట్టిన పీరియడ్లో చూస్తే మీరు అక్యూములేటెడ్ లాసెస్ తీసేసి, అంటే ఏళ్ళకేళ్ళుగా వస్తున్న నష్టాలను పక్కకు పెట్టి ఓన్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ది స్కీమ్ ఇంప్లిమెంటేషన్, అంటే December 9 అనుకుంటా 2023లో ఇది స్టార్ట్ అయింది. December 9, 2023 నుంచి July 24, 2025 వరకు కనుక మీరు స్టడీ చేస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంది. ఎందుకు లాభాల్లో ఉంది? దీనికి కారణం ఏంటి? ఆర్టీసీ లాభమా నష్టమా అనేది ఓఆర్ పైన ఆధారపడి ఉంటుంది. అక్యుపెన్సీ రేషియో అంటారు. అంటే 100 సీట్లు ఆర్టీసీలో ఉంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అన్న దానిపైన ఆధారపడుతుంది. ఇది ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు 69% ఉండే అక్యుపెన్సీ రేషియో. ఇది కాస్త ఇప్పుడు 97% పెరిగింది. మ్యాసివ్ జంప్, మామూలు జంప్ కాదు ఇది. నియర్లీ మీకు 30% జంప్, మోర్ దెన్ 30% జంప్. అంటే అర్థం ఏంటి? కానీ ఇది మరి మీరు అనొచ్చు ఉచితం కదా, ఆ మిగతా జంప్ ఉచితమే కావచ్చు, కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ఆర్టీసీకి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము 6,680 కోట్లు ఆర్టీసీకి రీఎంబర్స్ చేసామంటున్నారు. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం వైపు, ఆ మహిళల వైపు నుంచి, ప్రయాణం చేసే మహిళల వైపు నుంచి చేస్తే ఉచితం. కానీ ఆర్టీసీకి ఇది ఉచితం కాదే. ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది కదా. ఆర్టీసీ ఈజ్ నాట్ గివింగ్ ఫ్రీ. హూ ఈజ్ గివింగ్ ఫ్రీ? గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫ్రీ. అంటే ఉమెన్ చెల్లించాల్సిన టికెట్ ఛార్జీల్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్కి వచ్చేవరకు అది ఇన్కమే, రెవెన్యూనే కదా. సో అందువల్ల ఈ 6,680 కోట్ల మేరకు అక్యుపెన్సీ రేషియో పెరగడం వల్ల, అంటే అట్లీస్ట్ ఇందులో కొంత ఉచిత రవాణా వల్ల పెరిగింది, మొత్తం కాకపోయినా కూడా. ఎందుకంటే ఉచిత రవాణా లేకపోయినా మహిళలు టికెట్ తీసుకొని ఎక్కేవాళ్ళు, ఆర్టీసీకి ఆదాయం వచ్చేది. కనీసం అందులో ఒక 2,000 కోట్లు 2,200 కోట్లు ఈ ఉచిత రవాణా వల్ల ఆర్టీసీకి అదనంగా వచ్చిన ఆదాయం. అందువల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. ఆర్టీసీ లాభాల్లోకి రావటానికి కారణం అది, పరిరక్షణ జరిగింది, అనుమానమే లేదు. దానికి ఫిగర్సే సాక్ష్యం. ఇక మూడవది ఆర్టీసీ విస్తరణ. ఇది జరిగిందా లేదా? ఇప్పటి వరకైతే విస్తరణ మార్జినల్గా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మేము బస్సులు కొన్నామని. బస్సులు కొన్న మాట నిజం. బస్సులు 2 రకాలుగా కొనడం అని 2 రకాలుగా చూడాలి.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రభుత్వాలు లెక్కలు చెప్పేటప్పుడు తెలివిగా చెప్తారు, జర్నలిస్టులు కూడా తెలివిగా అడగడం మానేస్తారు చాలా రోజుల నుంచి. అడగగలగాలి. ఆర్టీసీ బస్సులు కొన్నాము అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి, ఆర్టీసీ చైర్మన్ చెప్పారు. వెంటనే సార్ ఎన్ని బస్సులు సార్? 2011 బస్సులు కొన్నారు. రేవంత్ సర్కార్లో భారీగా కొన్న ఆర్టీసీ బస్సులు అని రాస్తారు. కానీ కొనడము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిప్లేస్మెంట్, రెండు ఆగమెంటేషన్. రిప్లేస్మెంట్ అంటే ఏంటిదంటే ఒక బస్సు చెడిపోతే ఇక దాని లైఫ్ టైం అయిపోతే ఆ ప్లేస్లో బస్సు కొంటే ఆర్టీసీ విస్తరణ కాదది, ఇట్ ఈస్ ఓన్లీ రిప్లేస్మెంట్. రెండవది ఆగమెంటేషన్. ఆగమెంటేషన్ అంటే కొత్తగా అదనంగా బస్సులు ఆడైతే ఆగమెంటేషన్ అంటారు. అందువల్ల ఎప్పుడైనా ఒక మంత్రి కానీ ఆర్టీసీ చైర్మన్ కానీ బస్సులు కొన్నాము అని అడగడంతోనే అక్కడ ఉన్న విలేకరు అడగాలి లేచి, సార్ ఇది రిప్లేస్మెంట్ కోసం కొన్న బస్సుల సంఖ్య ఎంత, ఆగ్మెంటేషన్ కొరకు కొన్న బస్సుల సంఖ్య ఎంత? మరి ఇది ఎవరన్నా అడిగి ఉండాలి మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు. కానీ అన్ఫార్చునేట్లీ నాకైతే మీడియాలో ఇమీడియట్గా డేటా దొరకలేదు. మరి అది వెరిఫై చేస్తే దొరుకుతుందేమో. కానీ నేను సేకరించిన సమాచారం ప్రకారం మోస్ట్ ఆఫ్ ద కొత్తగా కొన్న బస్సులు రిప్లేస్మెంటే, దే ఆర్ నాట్ ఫర్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ అనేది కొన్నారు 200, 300, కొన్ని వందల్లోనే ఉంటుంది తప్ప వేలల్లో లేదు. రిప్లేస్మెంట్గా కొన్నదే మెయిన్, ప్రధానంగా కొన్నది రిప్లేస్మెంట్. ఆగ్మెంటేషన్కు కొన్నది ఫ్యూ హండ్రెడ్స్లోనే ఉంది. అందువల్ల ఆర్టీసీకి పెరిగిన మహిళల రవాణా తాకిడికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగాలి. ఎన్ని పెరగాలి అన్నప్పుడు నేను స్టడీ చేసిన దాని ప్రకారం కనీసం తెలంగాణ వ్యాప్తంగా 3000 బస్సులన్నా పెరగాలి. ఎందుకంటే నేను ఆర్టీసీ పైన 20-30 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయం నుంచి మాట్లాడుతున్నాను. ఆర్టీసీ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెడితే దాంట్లో డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చాను. శాసన మండలిలో ఆర్టీసీ పైన ఐఐఎం బెంగళూరు నివేదిక పైన ఫస్ట్ టైం నేనే ½ వాయిదా తీర్మానాన్ని మీకు కాల్ అటెన్షన్ మోషన్ ఇచ్చి కౌన్సిల్లో డిబేట్ పెట్టాను. సో ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా ఆర్టీసీ యూనియన్లతో పాటు విస్తృతంగా అధ్యయనం చేసి మాట్లాడినా. ఆ అనుభవంతో తెలుసుకున్నది ఏంటంటే తెలంగాణలో అట్లీస్ట్ ఒక 3000 బస్సులు పెరగాలి. అంటే ఈ ఆర్టీసీకి మహిళల ఉచిత రవాణా స్కీమ్ తాకిడిని తట్టుకొని మెరుగైన ఆర్టీసీ సేవలు అందించాలి అంటే 3000 బస్సులు పెరగాలి. అందులో కనీసం 1000 బస్సులు హైదరాబాద్లో పెరగాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన తెలంగాణలో 12,700కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్గా నాకు గుర్తున్నంత మేరకు ఐ థింక్ 12,716 అనుకుంటా, సబ్జెక్ట్ వెరిఫికేషన్. సుమారు 12,700 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో సుమారు 9,000 రెవెన్యూ గ్రామాలకు 9,000 to 10,000 గ్రామాలకు ఆర్టీసీ బస్ కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఒక 2,000 గ్రామాలకైనా కనీసం ఇంకా తెలంగాణలో బస్ కనెక్టివిటీ లేదు. అంటే అర్థం ఏంటి? ఆ గ్రామంలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. వాళ్ళు వేరే పట్టణానికో దగ్గర గ్రామానికో వెళ్ళి బస్సు ఎక్కితే తప్ప. అందువల్ల ముందుగా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్ళగలగాలి. ఆర్టీసీ అనేది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. ఇప్పుడు స్కూళ్ళు పెట్టేటప్పుడు మనం ఎంత ఆదాయం వస్తుందని చూడం, ఆసుపత్రులు పెట్టినప్పుడు ఎంత ఆదాయం వస్తామని చూడం, మనము మీకు రోడ్లు వేసేటప్పుడు ఎంత ఆదాయం వస్తుందని ప్రతి రోడ్డు మీద టోల్ పెట్టి వసూలు చేయం, డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించేటప్పుడు ఎంత ఆదాయం వస్తామని చూడం. అలాగే ఆర్టీసీ కూడా ఒక సేవ, ప్రజాసేవ, పౌర సేవ. సో అందువల్ల ఇట్ ఇస్ అ పబ్లిక్ సర్వీస్ కనుక దీన్ని కమర్షియల్ అవుట్లుక్లో చూడకుండా ప్రతి గ్రామానికి బస్సు సదుపాయం ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. కనెక్టివిటీ విల్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చెప్తున్నాయి ఏంటంటే కనెక్టివిటీ పెరిగితే, రవాణా కనెక్టివిటీ పెరిగితే అది సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది, సోషల్ అండ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీని పెంచుతుంది అని. అలా ప్రపంచంలో కొన్ని చోట్ల మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇటీవల న్యూయార్క్లో జొరాన్ మమ్దాని మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్న అతని ప్రామిస్లో ఒకటి న్యూయార్క్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా ఉంది, పబ్లిక్ పాలసీ వర్చ్యూగా. సో ఇక్కడ మీకు అందువల్ల 2,000 గ్రామాలతో పాటు
ఇక హ్యామ్లెట్స్ ఉంటాయి. హ్యామ్లెట్స్ అంటే ఒక రెవెన్యూ గ్రామానికి అనుబంధంగా చిన్న చిన్న ఆవాస ప్రాంతాలు ఉంటాయి. అలా 500 మంది కన్నా ఎక్కువ ప్రజలు నివసిస్తున్న హ్యామ్లెట్లు కూడా కొన్ని వేలలో ఉంటాయి. అందువల్ల ఈ హ్యామ్లెట్లకు అలాగే అన్కనెక్టెడ్ రెవెన్యూ గ్రామాలకు కూడా ఆర్టీసీ కనెక్టివిటీ పెరిగి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటే అట్లీస్ట్ రాష్ట్రంలో 3000 బస్సులను ప్రవేశపెట్టాలి. అందులో అట్లీస్ట్ 1000 బస్సెస్ హైదరాబాద్లో ప్రవేశపెట్టాలి. ఇక ఈ ఉచిత రవాణాకు మేము రీఎంబర్స్మెంట్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. చెక్ కూడా ఇచ్చిన పత్రికలు వచ్చింది, సంతోషం. కానీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉంటుంది. అట్లీస్ట్ ఫ్యూ 100 crores ప్రతిసారి విద్యార్థుల రాయితీలు. ఇప్పుడు మహిళల ఉచిత రవాణా రీఎంబర్స్ చేస్తున్నామన్న పేరిట ఇతర రకాల రీఎంబర్స్మెంట్ను సరైన సమయంలో ఇవ్వడం లేదు. అందువల్ల ఆర్టీసీని పరిరక్షించాలి అంటే ఆ రీఎంబర్స్మెంట్లు కూడా సరైన సమయంలో ఇవ్వాలి. దాంతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన, ఎందుకంటే కార్మికులు లేకుండా ఆర్టీసీ ఉండదు. ఒకసారి డ్రైవర్ కండక్టర్ లేకుండా బస్సు కదులుతుందా? ప్రయాణికులు లేకపోయినా బస్సు కదులుతుందేమో, కానీ డ్రైవరు కండక్టర్ లేకుండా బస్సు కదలదు. అందువల్ల ఆర్టీసీ రథచక్రాలకు కీలకమైంది మీకు చోదకులు, అంటే ఆర్టీసీ కార్మికులు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళ టిమ్స్ మిషన్ ఉంటుంది, టికెట్ మిషన్. అందులో ఫ్రీ టికెట్, పే టికెట్ పక్కనే ఉంటాయి. సో ఫ్రీ టికెట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి అప్పుడు మాత్రమే పే టికెట్ ఇవ్వాలి. ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీరు డబ్బులు తీసుకొని టికెట్ పడదు. అంటే మీకు ఇప్పుడు ఒక ఫ్రీ టికెట్ బటన్, పే టికెట్ బటన్ పక్కనే ఉండడం వల్ల ఫ్రీ టికెట్ ఇస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొట్టి అప్పుడు పే టికెట్ కొడితే రికార్డ్ అవుతుంది. లేకపోతే పే టికెట్ రికార్డు కాదు. ఏమవుతుంది దానివల్ల అంటే డబ్బులేమో తీసుకున్నట్లు రికార్డు కాదు. ఇది కావాలని టికెట్ ఇవ్వకపోవడం కాదు, అయినా కూడా అది రికార్డు కాదు. దానివల్ల మీరు టికెట్ దొంగ ప్రయాణాలకు ఎలో చేస్తున్నారని చెప్పి ప్రతి నెల కనీసం 20 మంది సస్పెండ్ అవుతున్నారు. దీనికి ఏం ఖర్చు? కాస్త దూరంగా పెట్టండి అయ్యా. పే టికెట్, ఫ్రీ టికెట్ బటన్ కొద్దిగా గ్యాప్లో పెడితే కన్ఫ్యూజ్ కారు అని పెడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరమైనా ఇళ్ళ లైటు, ఫ్యాను స్విచ్లు పక్కనే ఉంటాయి, గీజర్ స్విచ్లు దూరాన్ని ఉంటాయి. మీరు గమనించండి. ఎందుకుంటుంది? ఫ్యాను లైట్ వేసే ముందు పొరపాటున గీజర్ వేస్తామేమో అని. ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో గీజర్ స్విచ్లు ఉంటుంది, ఎంసీపీలు దూరాన్ని ఉంటాయి. ఇంకా పొరపాటున ఎంసీపీ పెంచితే మొత్తం మంది అవుతుందని. సో అలా ఈ చిన్న దీంట్లో పైసలు ఖర్చు అయ్యేది లేదు. ఏడాదికి పైగా ఆర్టీసీ అధికారులకు కార్మిక సంఘాలు మొరబెట్టుకుంటున్నాయి. దిక్కు లేదు, దివాణం లేదు ఇప్పటికీ. అంటే ఎలా ప్రభుత్వాలు పనిచేస్తాయన్న దానికి ఇదొక ఉదాహరణ. తలకాయ కొట్టుకుంటున్నా కూడా ఆ చిన్న పని. దీంట్లో ఏం ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు, డబ్బులు ఎక్కువ ఇచ్చేది లేదు, ఏమి లేదు. ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయడం లేదు. కారణం ఏంటంటే యాజమాన్యం కనీసం కార్మికులు, వాళ్ళ ఉద్యోగులు వీళ్ళు లేనిది ఆర్టీసీ నడవదు అనే సోయి మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మంత్రులు వస్తారు, సమయానికి వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోయి మళ్ళీ 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు. సో అందువల్ల ప్రభుత్వము ఫీడ్బ్యాక్ మెకానిజం సరిగా లేక పైసలు ఖర్చు పెట్టకుండా మంచి పేరు తెచ్చుకునేది ఉంటుంది ప్రభుత్వాలకు, అది కూడా చేయడం లేదు కొన్నిసార్లు. అందువల్ల ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా అడ్రస్ చేయగలిగితే ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ఈ పథకం ప్రారంభమయ్యాక క్లియర్గా ఆర్టీసీ పరిరక్షణ జరిగింది, ఆర్టీసీ విస్తరణ జరిగింది, కానీ అది మార్జినల్గా జరిగింది. ప్రజలకు సౌకర్యం, మహిళలకు సౌకర్యం పొందింది. అది సాధికారికతగా మారిందా లేదా పరిశోధన జరగాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్నాథ్ సింగ్ పేరు, అలాగే జగత్ ప్రకాష్ నడ్డా పేరు కూడా వినిపిస్తూ ఉన్నాయి సార్. అండ్ జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ పేరు, అలాగే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటే కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పేరు వినిపిస్తోంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పేరు సూచిస్తూ ఉన్నారు సార్. అది బండారు దత్తాత్రేయ. ఓబీసీ నేత కాబట్టి బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సార్? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పేరు వినబడి ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ బలం ఉందా? వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాడా? అందువల్ల కాంగ్రెస్ నుంచి వినపడడం కాదు, శశి థరూర్ పేరు బీజేపీ నుంచి వినబడుతుంది. శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ అయినా ఆయన ఫిజికల్గా కాంగ్రెస్లో ఉన్నాడు, ఇంకా మెంటల్గా బీజేపీలో ఉన్నాడు. అందువల్ల శశి థరూర్ పేరు వినిపించినా అది బీజేపీలో వినిపించడమే.
కాంగ్రెస్ పార్టీ శశి తరూర్ను అభ్యర్థిగా పెట్టినా గెలవరు. అందువల్ల కాంగ్రెస్లో శశి తరూర్ పేరు వినిపించడం కాదు. కాంగ్రెస్లో వినిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడుతోంది శశి తరూర్ను మల్టీ పార్టీ డిప్లొమాటిక్ డెలిగేషన్లోనే కాంగ్రెస్ నామినేట్ చేయలేదు. రోజు కాంగ్రెస్ను తిడుతున్నాడు. అలాంటప్పుడు ఆయన పేరును కాంగ్రెస్ ఎందుకు ప్రతిపాదిస్తుంది వైస్ ప్రెసిడెంట్కు? అందువల్ల ఆయన కాంగ్రెస్లో ఆయన పేరు వినిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము వైస్ ప్రెసిడెంట్కి పోటీ చేస్తామని అనలేదు కూడా. సో పోటీ చేస్తామని అనకముందు కాంగ్రెస్లో వినిపించే అవకాశమే లేదు. పైగా ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేయాలి సింబాలిక్గా అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో శశి తరూర్ను అభ్యర్థిగా పెట్టరు. అందువల్ల శశి తరూర్ పేరు వినిపించినా అది కూడా బీజేపీ తరఫునే వినిపించాలి తప్ప మీ కాంగ్రెస్ తరఫున వినిపించే అవకాశమే లేదు. ఇక దత్తాత్రేయ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. అది కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్ అది. సో ఆ పొలిటికల్ జిమ్మిక్తో ఏం ప్రయోజనం నాకైతే అర్థం కాదు. సో మనము పాలిటిక్స్ ఆడచ్చు, కానీ పాలిటిక్స్ షుడ్ బి ప్లేడ్ సీరియస్లీ. సో పాలిటిక్స్ కెనాట్ బి, అది ప్రజల ముందు ఆ పాలిటిక్స్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు దత్తాత్రేయ బీసీ గనక, తెలంగాణ బిడ్డ గనక ఆయన పేరును నేను ప్రతిపాదిస్తున్నాను అంటే రేవంత్ రెడ్డి చెప్పితే ఇండియా కూటమి ఉంటుందా, కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుందా? పోనీ ఆ మాట ఏదైనా రాహుల్ గాంధీ అంటే అర్థం ఉంటుంది. పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా రాహుల్ గాంధీకి చెప్పాడా? లేదు. ఒక మీడియా చిట్ చాట్లో చెప్పాడు. సో రాహుల్ గాంధీకి చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు దత్తాత్రేయని పెట్టండి, ఇండియా కూటమికి కూడా మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది అని అంటే దానికి కాస్తంత సీరియస్నెస్ అయినా ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా మీడియా చిట్ చాట్లో దత్తాత్రేయ పేరు చెప్తే ఇట్ ఈస్ ఎ సింపుల్ పొలిటికల్ జిమిక్స్. ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. రేవంత్ రెడ్డికి కూడా అదేమీ సానుకూలతను తేదు, గౌరవాన్ని కూడా తేదు. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి చెప్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ విని అదర్ వైస్ ప్రెసిడెంట్గా పెడతారా? ఇది మొదటిగా అర్థం కాలేదు. ఒకవేళ దత్తాత్రేయను పెట్టాలనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆ పేరు వచ్చాక అసలే పెట్టదు. ఇక దత్తాత్రేయకి ఏమైనా అవకాశం ఉంటే అది కూడా రాకుండా పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పేరు మీకు బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా పెడుతుంది. అంత అమాయకుల బీజేపీ ఆ మాట. ఇప్పుడు జగదీప్ ధంకర్ రాజీనామా ఎందుకు జరిగింది? ప్రభుత్వము జస్టిస్ యశ్వంత్ శర్మ నోట్ల కట్టలు దొరికిన జస్టిస్ యశ్వంత్ శర్మను అభిశంసించడానికి ప్రభుత్వము లోక్సభలో తీర్మానాన్ని అధికార పక్షం చొరవతో మా అధికార ప్రతిపక్ష సభ్యులు కలిసి ఒక తీర్మానాన్ని ఇచ్చారు. రాజ్యసభలో అదే రకమైన తీర్మానం ఇద్దామని చూసే లోపలే అపోజిషన్ సెపరేట్గా ఒక తీర్మానాన్ని ఇచ్చారు ఇంపీచ్మెంట్కు. అది జగదీప్ ధంకర్ ఆమోదించడమే ఆయన పదవి పోవడానికి కారణమైంది. అంటే అర్థం ఏంటి? ప్రతిపక్షము సూచించిన అభిశంసన తీర్మానాన్ని ముందుగా ఆమోదిస్తే జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ సీటు పోయింది. ఇప్పుడంటే దత్తాత్రేయ పేరు కాంగ్రెస్ ప్రతిపాదిస్తే దత్తాత్రేయకి వస్తుందా? పొరపాటున కూడా ఒకవేళ వచ్చే ఆలోచన రాదిగా దత్తాత్రేయ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కోల్పోతాడు. సో అది అసలు దత్తాత్రేయ ఫీల్డ్లో కూడా లేడు నాకు తెలిసినంత వరకు. ఫీల్డ్లో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆ వచ్చే అవకాశం కూడా పోతుంది. సో అందువల్ల కాంగ్రెస్ సూచిస్తే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఎంచుకోదు. డెమోక్రసీలో మెజారిటీ ఉన్నవారు నుంచి ఇనిషియేటివ్ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సీరియస్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ సీరియస్, ఒక కన్సెన్షువల్ క్యాండిడేట్ కాన్సెన్సస్ పైన క్యాండిడేట్ రావాలి అని ఒక సీరియస్నెస్ కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ అనాల్సింది ఏంటంటే పేర్లు చెప్పడం కాదు. మీరు వైస్ ప్రెసిడెంట్కు మనం అందరము కలిసి ఎన్నుకుందాం, ఆయన సభాపతి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి. చైర్మన్ ఈజ్ లో వివాదం ఉండకూడదు. అదొక మంచి పార్లమెంటరీ సాంప్రదాయం. అందువల్ల ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రతిపక్షంతో కూడా కన్సల్ట్ చేయండి, మేము సహకరించడానికి సిద్ధము. మీరు ప్రభుత్వము, మీకు అధికార పక్షము, మీకు మెజారిటీ ఉంది ఎలక్టోరల్ కాలేజీలో కనుక మీరే అభ్యర్థిని సూచించండి. మీరు సూచించిన అభ్యర్థుల ఆ పేర్లపైన కన్సల్టేషన్ ప్రతిపక్షాలతో కూడా చేయండి. మాకు అభ్యంతరం లేకపోతే మీరు సూచించిన పేర్లలోనే ఒకరిని ఎన్నుకుందాం అనాలి. ఇది పార్లమెంటరీ హెల్తీ డెమోక్రసీ. అది కాక మేము దత్తాత్రేయని సూచిస్తాం, మేము నాగేశ్వరుని సూచిస్తాం, మేము కృష్ణారావుని సూచిస్తాం, మేము రవిశంకర్ని సూచిస్తాం, మీరు పెట్టండి అంటే వాళ్ళని పెడతారండి. అలాగే పని లేదా? లోక్సభలో రాజ్యసభలో మెజార్టీ ఉంచుకొని బీజేపీ
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆ పేర్ల వైస్ ప్రెసిడెంట్ ఇస్తుందా? ఇవర్ రియల్లీ సీరియస్, దెర్ ఇస్ అ మెథడ్. ఎస్, మేము రెడీ మద్దతు ఇవ్వటానికి. మీరు క్యాండిడేట్ల ఒక ప్రతిపాదనతో రండి, ఆప్షన్స్తో రండి. అన్లెస్ అపోజిషన్కు హైలీ అబ్జెక్షనబుల్ ఉంటే తప్ప మేము సహకరించడానికి సిద్ధము అని గనక ఇండికేషన్ ఇస్తే అది పార్లమెంటరీ జనరాసిటీ అవుతుంది, పార్లమెంటరీ స్పిరిట్ అవుతుంది. అది కాకుండా మీ అభ్యర్థిని మేము సూచిస్తామంటే అది వన్ అప్ మ్యాన్షిప్ అవుతుంది, బ్రింక్ మ్యాన్షిప్ అంటారు. సో దానికి ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు. కానీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నాడు అంటే ఆయన వ్యూహం ఏంటంటే, చూడు 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాను, బీసీని వైస్ ప్రెసిడెంట్ చేస్తాము అనుకునేటువంటి పాలిటిక్స్ అది. సో దాంతోపాటు తెలంగాణ బిడ్డను వైస్ ప్రెసిడెంట్ చేస్తాను అని అనటానికి పాలిటిక్స్. ఐ డోంట్ థింక్ దీస్ పాలిటిక్స్ విల్ బెనిఫిట్ రేవంత్ రెడ్డి ఆల్సో. చీఫ్ మినిస్టర్గా కాస్త ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ పార్లమెంటరీ ట్రెడిషన్స్ను రిఫ్లెక్ట్ చేసి రిప్రజెంట్ చేస్తే అది బెటర్. ఇది అందరికీ తెలుసు, దీస్ ఆర్ ఆల్ సింపుల్ పాలిటిక్స్ అని. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా మనం చూసాం కదా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక కామెంట్ చేశారు, ఎలా హామీ ఇచ్చారో అలానే అమలు చేయండి అని చెప్పి. దాని మీద రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు సార్. భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి, అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ కేంద్రంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు కదా, ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి? భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అనేది రేవంత్ వాదన సార్. రేవంత్ వాదన కరెక్టేనా సార్? భారతీయ జనతా పార్టీ కూడా మీరు తప్పుగా చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లు ఇస్తున్నారని అనలేదు ఆయన, ముస్లిం ఓబీసీలకు రిజర్వేషన్లు అన్నారు. సో రేవంత్ రెడ్డి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. ఒక వార్త అంటే పేపర్లో ఉన్న పేపర్లో కూడా ముస్లిం ఓబీసీలు ఉంది. నేను ఒకసారి చర్చ ముస్లింల రిజర్వేషన్లు ఇస్తారన్నది ఎవరన్నా అది మూర్ఖత్వం. ముస్లింల రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? ఇష్యూ ఏంటి? మీకు కాస్త వెనక్కి వెళ్ళితే మన కులగణనములో మీకు పేపర్లలో తప్పొచ్చినా మనం కూడా జర్నలిస్టులం కనుక ఆ తప్పును మల్టిప్లై చేయకూడదు, ఆ తప్పును కరెక్ట్ చేయాలి. పేపర్లు చూసి మనము పేపర్ చదివే పాఠకులం కాదు కదా, పేపర్లలో వార్తలు రాయగలిగే జర్నలిస్టులం మనం. అందువల్ల పేపర్లో వచ్చింది అనే జస్టిఫికేషన్ కాదు ఇప్పుడు కూడా. వీఆర్ ఆల్సో జర్నలిస్ట్ కనుక పేపర్లో వచ్చింది తప్పని చెప్పగలగాలి. మనం పేపర్లో వచ్చినా తప్పే, పేపర్లో వచ్చిందా రాదా ఆ డిబేట్లో నేను వెళ్ళడం లేదు. పేపర్లో వచ్చినా తప్పే, మనం సీనియర్ జర్నలిస్టులుగా మన సబ్జెక్టు తెలుసు కనుక తప్పని చెప్పగలగాలి మనం. వాళ్ళు ఏదో రాస్తే మనం దాన్ని మల్టిప్లై చేయకూడదు కదా. సో వాళ్ళు తప్పు రాస్తే కూడా మల్టిప్లై చేయకూడదు. వాస్తవం ఏంటి? ముస్లింలకు రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అంగీకరించదు. రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడండి? ఒకవేళ ఆయన పొరపాటున నోరు జారినా మనం కరెక్ట్ చేయాలి. అంజయ్య మనకు ఇప్పుడు బూతులు అంజయ్య మాట్లాడిన సమయంలో ఆయన సాధారణంగా ఆయన భాష మన రిఫైన్ చేసి పత్రికల్లో వార్తలు రాసేవాళ్ళు కదా. మరి అదంతెందుకు ఇప్పుడు బూతులు మాట్లాడితే బీప్ సౌండ్ లేస్తుకుంటలేవా? సో ఒకవేళ ఎవరైనా ఒక పొలిటీషియను బై మిస్టేక్ దొర్లినా దాన్ని మనము దొర్లిన దాన్ని మల్టిప్లై చేయకూడదు. బై మిస్టేక్ దొర్లుతుంది, మనుషులం కదా. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు పొరపాటున మోడీ 80 మన్మోహన్ సింగ్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటాం. సో అందువల్ల ఫండమెంటల్గా ముస్లింలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగం అంగీకరించదు. మతపరమైన రిజర్వేషన్లను భారత లౌకిక రాజ్యాంగం అంగీకరించదు. కోర్టులు అనేక సార్లు తీర్పులు చెప్పాయి. ఇష్యూ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు, హిందువులకు రిజర్వేషన్లు కాదు. కులగణనము తెలంగాణలో సర్వే జరిగినప్పుడు ఓబీసీలలో ముస్లిం ఓబీసీస్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అది వివాదమైంది. ఈ ముస్లిం ఓబీసీలు ఏంటి అని ముస్లిం ఓబీసీలోని పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసింది ఈ సర్వేలో. బీజేపీ దానికి అభ్యంతరం చెప్తోంది. సో దీనికి రేవంత్ రెడ్డి ఇవాళ అన్నది ఏంటంటే, గుజరాత్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో బీజేపీ పాలించిన సమయాల్లో కూడా మీకు ముస్లింల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ పాలించినప్పుడు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో కూడా కొన్ని కులాలు అంటే వారు ముస్లింలు అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు దూదేక్లా అనే కాస్ట్ ఉంది, వాళ్ళు ముస్లింలే కావచ్చు కానీ రిజర్వేషన్ ఉంది కదా. అది ఆ పాయింట్ రేవంత్ రెడ్డి చెప్పింది. రేవంత్ రెడ్డి చెప్పింది ఓబీసీలు ముస్లింలైనా మీరు పాలించే రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు
తెలంగాణలో మాత్రం ఓబీసీలు ముస్లింలు అయితే వాళ్ళని మీరు అభ్యంతరం చెప్తున్నారు, ఇది తొండాట కాదా అన్నది రేవంత్ రెడ్డి క్వశ్చన్. సో ఆయన వర్డింగ్లో ఏది, ఒకవేళ ఆయన బయటలో ఏమన్నాడో నేను చూడలేదు, ఆయన ఏమన్నా పేపర్లు ఏం రాసినా రియాలిటీ మాత్రం ఇది. ఎందుకంటే కులగణనం జరిగినప్పుడు తెలంగాణలో మన వార్తను ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తను బట్టే మాత్రం చూడకూడదు. దీని బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్తే కులగణనం సర్వే వచ్చినప్పుడు వివాదం అదే కదా మిత్రమా. సో ఆ వివాదం ఏంటి, మీరు ముస్లిం ఓబీసీ అని మెన్షన్ చేశారనే బీజేపీ అభ్యంతరం చెప్పింది. కానీ ఓబీసీ రిజర్వేషన్ విధానము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఏంటంటే వెనకబాటుతనం ఆధారంగా ముస్లింల్లో కూడా ఓబీసీలు ఉంటే రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చే ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును మీరు రిజర్వేషన్ మేము ఇవ్వము, మీరు ఇంకో మతం అయితే అనే అవకాశం లేదు. ఇది సచార్ కమిటీ నివేదిక తర్వాత అస్రఫ్స్, అర్జల్స్ ఇలా ముస్లింలకు కూడా 3 రకాలుగా వర్గీకరించి అందులో కూడా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి క్షౌర వృత్తి చేస్తాడు, లేదా రజక వృత్తి చేస్తాడు, లేదా చేపలు పడతాడు. చేపలు పట్టే వ్యక్తి, క్షౌర వృత్తి చేసే వ్యక్తి, రజక వృత్తి చేసే వ్యక్తి గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది, మసీదు పోతే రిజర్వేషన్ ఉండదు, చర్చికి పోతే రిజర్వేషన్ ఉండదు అని ఎలా అంటాము? అలా అనడం అనేది మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుకు భంగం కదా. ఈ అంశం పైన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు, కానీ ముస్లింలు అయినందుకు రిజర్వేషన్ పోదు. అసలు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇది. ముస్లింలకు రిజర్వేషన్ ఉండదు, కానీ ముస్లింలు అయినందుకు రిజర్వేషన్ నిరాకరించలేము. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు, కానీ మతం ఆధారంగా రిజర్వేషన్లు నిరాకరించరాదు అన్నది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి అంటే బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా మీరు మతం ఆధారంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు నిరాకరించలేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా నిరాకరిస్తారు తెలంగాణలో అనేది రేవంత్ రెడ్డి వాదన. అది ఫండమెంటల్లీ కరెక్ట్ వాదన. మీకు ముస్లింలకు రిజర్వేషన్లు అన్న పేరిట దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు ఎవరు ఎక్కడ ఇవ్వలేదు, ఇవ్వరాదు కూడా. దట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ. ఇచ్చేదల్లా ముస్లింలు అయినందుకు రిజర్వేషన్లు నిరాకరిస్తామా లేదా అన్నదే పాయింట్. వెనకబడిన వారంటూ గుర్తించగలిగితే, ఇప్పుడు మీకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, హిందువులలో ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి, క్రిస్టియన్ మీకు సిక్కులలో ఉండదా? బూటా సింగ్ ఎక్కడి నుంచి అయినా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చా కదా. బూటా సింగ్ ఎంపీగా ఉండే జలోర్ అండ్ రాజస్థాన్లో ఓ నియోజకవర్గం ఉంది, బంగారు లక్ష్మణ్ తెలంగాణ బిడ్డ అక్కడి నుంచి గెలిచాడు. అదే జలోర్ నుంచి బూటా సింగ్ కూడా గెలిచాడు కదా. మరి సిక్కులలో ఎస్సీ రిజర్వేషన్ అయింది. చరణ్జీత్ సింగ్ చెన్నీ గుజరాత్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్, ఆయన ఎస్సీ కోటా నుంచి గెలిచాడు కదా. మరి ఎస్సీలు సిక్కులలో ఎట్లుంటారని క్వశ్చన్ వస్తుంది కదా, సిక్కిజంలో ఎస్సీలు ఏంటి అని. అందువల్ల మతము వేరు, కులం వేరు. మతం అయినా రిజర్వేషన్లు కులం ప్రాతిపదిక కాదు. మీకు ఎక్కడా కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ కాస్ట్ అన్న పదమే లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. క్లాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా చెప్పింది, caste is the convenient starting position to identify the backwardness, but the new forms of backwardness should be identified. ఇది జాట్ల కేసుగా చెప్పగలిగే రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అందువల్ల చాలామందికి రాంగ్ నోషన్ ఏమంటే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ అని. వెనుకబడిన కులాలకు రాజ్యాంగం ఎక్కడా రిజర్వేషన్ చెప్పలేదు, వెనుకబడిన వర్గాలకనే చెప్పారు. అందుకే మీకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పదములో ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారు రాజ్యాంగ పరిభాషలో. అందుకే మీరు బీసీ రిజర్వేషన్లను మన రాష్ట్రంలో అంటాం, జాతీయ స్థాయిలో దాన్ని ఓబీసీస్ అంటారు. మీరు గమనించండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అని ఎందుకంటారు అంటే రాజ్యాంగ పరిభాషలో ఎస్సీ ఎస్టీ కూడా బ్యాక్వర్డ్ క్లాసే. సో అందువల్ల అక్కడ కాంట్రవర్సీ అలా ఒక బీసీ వెనుకబడిన బిడ్డ అయితే, వెనుకబడిన వర్గం అయితే, ఆ వెనుకబడిన వర్గానికి మతం ఆధారంగా డిఫరెన్షియేట్ చేయకూడదు అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయడం లేదు. పాయింట్ అది రేవంత్ రెడ్డి రైజ్ చేసింది అది. మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకేమో ముస్లిం రిజర్వేషన్లు అన్న పేరిట అడ్డుకుంటున్నారు. వెనుకబాటుతనం అనే ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ వెనుకబడిన వర్గం వారు ఏ మతమైనా ఆ రిజర్వేషన్ ఉంటే, ఇప్పుడు కాశ్మీర్లో బక్రే వాళ్ళని కమ్యూనిటీ ఉంది,
బక్రవాల్ కమ్యూనిటీ ముస్లింలు నాకు గుర్తున్న వాళ్ళకి ఈ మధ్య వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చినట్టున్నారు ఈ మధ్య సబ్జెక్టు కరెక్షన్. మరి వాళ్ళు ముస్లింలు కదా అంటే ముస్లింలు కూడా కావచ్చు. ఈవెన్ ముస్లింలలో కూడా ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎస్టీస్ ఉన్నారు. సో అందువల్ల వీ షుడ్ అండర్స్టాండ్ ది ఐడెంటిటీ ఇన్ ప్రాపర్ సెన్స్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే, అయ్యా వెనుకబడిన వర్గాలలో ముస్లింలైనా మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా మీరు ఇస్తున్నారే, మరి తెలంగాణకు వచ్చేవరకు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే 50% పరిమితి అనే కారణం చెప్పకుండా ముస్లిం ఓబీసీలో మీరు తొలగిస్తే మేము ఇస్తాం రిజర్వేషన్లు బీజేపీ వాళ్ళు అంటున్నారు. కారణం ఏంటంటే వారు దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. ఎందుకంటే బీసీ ఇష్యూ అనే వరకు సమస్య వస్తే కనుక బీజేపీ యొక్క రాజకీయంగా తొండాటాడుతున్నది అనేది రేవంత్ రెడ్డి వాదన. అది కరెక్ట్ వాదన. ఇక 50% పరిమితి మించుతోంది కదా అనేదే కదా ఈ మధ్య రామచంద్రరావు అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% మించకూడదని అని చెప్పింది. బీజేపీ అఫీషియల్ స్టాండ్ అది కొత్తగా చెప్తున్న స్టాండ్ ఏమీ కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పరిమితిని 50% పెంచడాన్ని వ్యతిరేకం. ఈవెన్ గుజరాత్లో పాటీదారీ ఉద్యమం, పటేళ్ల ఉద్యమం వచ్చినప్పుడు కూడా బీజేపీ తనకు రాజకీయంగా నష్టం జరుగుతున్న సమయంలో కూడా రిజర్వేషన్ల పరిమితి 50% దాటడాన్ని వ్యతిరేకించింది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐడియాలజికల్ పొజిషన్ ఆఫ్ బీజేపీ. అది రైటా రాంగా మనం ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు, నాకు తెలియదు అనుకుంటే పొరపాటు, అందరికీ తెలుసు కదా అది. ఇప్పుడు బీజేపీ స్టాండ్ మీ గుజరాత్లో పటేళ్లకే రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించలే. అందువల్ల 50% మించకూడదన్నది బీజేపీ వైఖరి. 50% మించేలా రాజ్యాంగాన్నైనా మార్చాలన్నది కాంగ్రెస్ వైఖరి. ఈ రెండు వైఖరులు క్లియర్గా మన ముందున్నాయి. అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా 50% మించుతోంది కదా, ఇది ప్రాక్టికల్గా రాజ్యాంగ రీత్యా నిలబడదు అనేది రామచంద్రరావు వాదన. నిలబడటానికి మార్గాలు ఆలోచించండి అని ఆయన మధ్యప్రదేశ్ మోడల్ ఒకటి చెప్పాడు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక గ్రామంలో జనాభా 50% దాటితే దానికి మీరు అక్కడ 50% మించి ఇవ్వండి. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ సెన్సిబుల్ సజెషన్. ఎందుకు అంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో కూడా 50% మించకూడదని చెప్తూనే సుప్రీంకోర్టు ఎక్సెప్షన్ ఇచ్చింది, బ్లాంకెట్ బ్యాన్ చేయలే. ఎక్సెప్షన్ ఏమిందంటే స్పెషల్ కేస్ టు బి మేడ్ అవుట్ ఉన్నది. సో అందువల్ల ఒక గ్రామంలో 80% బీసీలే ఉంటారు, అది స్పెషల్ కేసు అయిపోతుంది కదా. అందువల్ల దీనికి కాన్స్టిట్యూషనల్గా కోర్టులు కొట్టివేయకుండా ఈ ఆర్డినెన్స్ను అమలు చేయించే ప్రయత్నం చేయాలి అన్నది రామచంద్రరావు వాదన. ఐ థింక్ దట్ ఈస్ ఎ ప్రాపర్ ఆర్గ్యుమెంట్ అండ్ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అది. అయితే రేవంత్ రెడ్డి రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి, మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే అసెంబ్లీలో మద్దతు ఇవ్వకపోతే బీసీ వ్యతిరేకంగా ముద్రేస్తారు కనుక పొలిటికల్గా వాళ్ళు మద్దతు ఇచ్చారు, అందరికీ తెలుసు. అది పొలిటికల్గా మద్దతు ఇచ్చారు కనుకనే వాళ్ళు ఏమంటున్నారు, మీరు తెచ్చింది బిల్లు తెచ్చింది మీరు ఎట్లా తెచ్చారో అట్లా అమలు చేయండి అని వాళ్ళు అంటున్నారు. అందువల్ల పాలిటిక్స్ వేరు, కాన్స్టిట్యూషనాలిటీ వేరు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఎన్నో అనుమానాల్ని వ్యక్తం చేశాయి. సో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో, ఒక్కో సభలో కూడా 16 గంటలకు పైగా ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది సార్. సో ఆపరేషన్ సింధూర్పై చర్చించాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వమైనా అంగీకరించింది కనుకనే కదా, చర్చించే అంశాలు ఉంటేనే ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది కదా. ఏంటి అంటే ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ పైన కొన్ని క్వశ్చన్ రైజ్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు బీజేపీ అసలు ఆపరేషన్ సింధూర్ పైన ప్రశ్నలు అడిగితేనే దేశద్రోహమని, పాకిస్తాన్ ఏజెంట్ అని ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం యాంటీ నేషనల్ కాదు అని సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు తీర్పిచ్చింది. ప్రతి ఆపరేషన్ సింధూర్ పైన 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ డైమెన్షన్, 2 పాలసీ అండ్ డైమెన్షన్. ఆపరేషనల్ డైమెన్షన్ గురించి ఎక్కడా ప్రతిపక్షాలు అడగడము లేదు, అడిగినా ప్రభుత్వం చెప్పదు. అందువల్ల ప్రభుత్వం తెలివిగా ఈ క్లారిటీ ఇవ్వకుండా ఆపరేషన్ సింధూర్ పైన ప్రశ్నలు, ఆర్మీ పైన ప్రశ్నల, మన సాయుధ బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఈ రకమైన సెంటిమెంటల్ పాలిటిక్స్ ఆడుతుంది. అది ఆ సెంటిమెంటల్ పాలిటిక్స్ అనేది బీజేపీ రాజకీయ ఎజెండాలో ఒక భాగం. అంటే తాము తప్ప భారతదేశంలో ఇంకా దేశభక్తులు ఎవరూ లేరు, భారతీయ జనతా పార్టీలు ఉంటేనే దేశభక్తుడు, వేరే ఏ పార్టీలో ఉన్నా దేశద్రోహి
భారతదేశంలో రెండు రాజకీయాలు ఉంటాయి. దేశభక్త రాజకీయాలు, దేశద్రోహ రాజకీయాలు. దేశభక్త రాజకీయాలు అయితే బీజేపీ, దేశద్రోహ రాజకీయాలు రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ రాంగ్ పొలిటికల్ పర్సెప్షన్, పొలిటికల్ నరేటివ్ బీజేపీ చేస్తోంది కనుక ఆపరేషన్ సింధూర్పై ప్రశ్న అడిగితే మన సైనిక బలగాల సైనిక పాఠవాన్ని గురించి ప్రశ్నించినట్లుగా, దేశానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగినట్టుగా, పాకిస్తాన్ కోసం ప్రశ్నలు అడిగినట్టుగా ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకు పంపిస్తుంది. అందుకు కానీ వాస్తవం ఏంటి, ప్రతిపక్షాలు అడుగుతున్నది ఎక్కడా ఆపరేషనల్ డీటెయిల్స్ అడగడం లేదు. అడుగుతున్నది ఏంటి అంటే, ఒకటి ఈ ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా మరి ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఒక చోటికి వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో చూడండి. ఒక ఎమ్మెల్సీ వచ్చినా గన్మెన్లు ఉంటారు ఇద్దరు. ఇప్పుడు 4 గన్మెన్లు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. అంటే మా డ్యూటీలో డే అంతా ఇద్దరు, నైట్ అంతా ఇద్దరు. ఒక ఎమ్మెల్యే వెళ్తేనే 2 గన్మెన్లు ఉన్నప్పుడు 4,000 మంది టూరిస్టులు వెళ్తే మీకు ఎందుకు అక్కడ ఒక్క గన్మెన్ లేడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఒక్క గన్మెన్ ఉన్నా కనీసం తీవ్రవాదులను ఎవరినోని షూట్ చేసేవాడు కదా. ఆఖరికి గుర్రం నడుపుకునే ఒక కాశ్మీరీ బిడ్డ తెగించి తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళి AK-47 లాక్కొని పోరాడితే ఆఖరికి కొంతమంది పర్యాటకులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఆ ఘర్షణలో ఆ కాశ్మీరీ బిడ్డ మరణించాడు. మరి అక్కడ గన్మెన్ ఉండుంటే కనీసం కొంత రెసిస్టెన్స్ ఉండి 26 మందిలో 5 10 మందిలో కాపాడేవాడు కదా. ఈ క్వశ్చన్ ప్రతిపక్షం ఉండడం తప్ప. మీరు ఒక ఎమ్మెల్యే పోతే 2 గన్మెన్లను పెడతారే, 4,000 మంది పర్యాటకులు వెళ్ళిన చోటికి మీరు ఎందుకు పెట్టలేదు? మీరు కావాలంటే గోల్కొండ వెళ్ళండి, పోలీసు ఉంటారో చూడండి. చార్మినార్ వెళ్ళండి, ఉంటారో లేదో చూడండి. సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళండి, సెక్యూరిటీ ఉంటుందో లేదో చూడండి. అదేందుకు మా ఇంటికి రండి, ఇంటి ముందర గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. మా అపార్ట్మెంట్ ముందట మాది గేటెడ్ కమ్యూనిటీ, కనీసం ఒక 500 ఇళ్ళు ఉంటాయి, కనీసం ఒక 30-40 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఒక్కరు కాదు. మీరు నా పైన నన్ను కొట్టాలనుకుంటే మొదలు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళను ఎదుర్కోవాలి, తర్వాత మా బ్లాక్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళని ఎదుర్కోవాలి, అడుగడుగును ఎదుర్కొని రావాలి నన్ను కొట్టాలంటే మీరు. మరి నాకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక పౌరుడికి ఇంత భద్రత ఉంటే మరి 4,000 మంది పర్యాటకులు వెళ్తే, అది కూడా కాశ్మీర్కి వెళితే, అది కూడా పహల్గాం బేస్ క్యాంప్కి వెళ్తే, అది మీకు అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు, అమర్నాథ్ యాత్రకు యాత్రికుల్ని రిజిస్టర్ చేసుకుంటున్న వేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ స్పష్టంగా ఉన్న సమయంలో, ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కనుక 2 సమావేశాలు కూడా అధికారికంగా జరిగిన సమయంలో మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నాడు ప్రధానమంత్రి మోడీ తన పర్యటన రద్దు చేసుకున్నాడు. బట్ దాన్ని నేనేమీ వ్యాలిడేట్ చేయడం లేదు, ఎందుకంటే అది ఆరోపణ కనుక. బట్ ఇంత జరిగినా భద్రత ఎందుకు కల్పించలేదు? దీనికైతే ఆన్సర్ ఉండాలి కదా. అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షానే ఒప్పుకున్నాడు కదా, మరి ఏదో ఒక లోపం ఉంటేనే కదా మనం కూర్చున్నామని. సో 26 మంది ప్రాణాలు పోయటానికి పాకిస్తాన్ నీచమైన కార్యము ఎంత కారణమో, భద్రతా వైఫల్యం కూడా అంతే కారణం కదా. ఈ ప్రశ్న అడుగుతున్నారు. దీంట్లో తప్పేంటి? దేశభక్తి కాదా? భారతీయ బిడ్డల్ని ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేదు అని అడుగుతున్నారు. దీంట్లో ఆన్సర్ తప్పే ఉంది ఇందులో. ఇక 2, పహల్గాం తీవ్రవాదులు ఇప్పటివరకు పట్టుకోలేదు, ఈవెన్ టుడే. మరి అది సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా? ఇప్పటివరకు వాడు ఎందుకు దొరుకుతలేడు? వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాడు బయటికి కాశ్మీర్ దాటి వెళ్ళిపోయాడు ఆ పాకిస్తాన్లోకి. సో దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు మనకు టీవీలో వస్తాయి చూడండి, హత్య జరిగిన 24 గంటల్లోని పోలీసులు ఆ హత్యను ఛేదించి నిందితుల్ని పట్టుకున్నారు అని చెప్పి మనకు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. మరి ఇంత అన్యాయమైన తీవ్రవాద దాడి జరిగితే ఆ దుర్మార్గులు ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయాం? ఈ సెక్యూరిటీ, ఇది ల్యాబ్స్ కాదా? ఈ ల్యాబ్స్ని అడుగుతున్నారు ప్రతిపక్షం. తప్పేంటి? 3, మా ప్రెసిడెంట్ ట్రంప్ పదే నేనే ఆపాను, అది కూడా ట్రేడ్ జరపాలని బెదిరించి ఆపాను అంటున్నాడు. ట్రంప్ది నమ్ముతారా, మోడీది నమ్ముతారా అంటున్నారు. ఎవరిది నమ్మడం లేదు, విషయం చెప్పమంటున్నాడు. అయ్యా ట్రంప్ ఇట్లా అంటున్నాడు, మోడీ ఇప్పటి వరకు ట్రంప్ది తప్పు అని అనలే. ఈవెన్ టుడే ట్రంప్తో మాట్లాడినప్పుడు మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు అని మోడీ అన్నట్లుగా స్టేట్మెంటు. కానీ మీరు ఒక్క బయట చూపండి, అమెరికా రాష్ట్రపతి జీको मैं विनम्रपूर्वक समाधान दे रहा हूँ, आपका कुछ भी नहीं है इसमें, आप कुछ
आपका आपका एफर्ट नहीं, ये हम दोनों ही बंद करे ले नहीं तो पाकिस्तान पूछे तो हम बंद करे అని ఇంతవరకు మోడీ అన్నాడా? ఎక్కడన్నా మీరు చూపెట్టండి. అయ్యా మరి ట్రంప్ 24 సార్లన్నా మీరు ఒక్కసారన్నా ఎందుకు అంటలేరు మోడీజీ? ఇప్పుడు ట్రంప్ భద్రత కల్పిస్తే సైన్యం కూడా లేని జపాన్, అమెరికా సైన్యం పైన ఆధారపడే జపాన్ ట్రంప్కు సమాధానం చెప్పింది. జపాన్ ప్రైమ్ మినిస్టర్, కెనడా ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పాడు, మెక్సికో చెప్పాడు, కొలంబియా చెప్పారు. ఎందుకు వై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ షైయింగ్ అవే ఫ్రమ్ డైరెక్ట్లీ ఆన్ అడ్రస్సింగ్ డొనాల్డ్ ట్రంప్? దీనికి ఆన్సర్ లేదు. ఇది అడుగుతున్నారు ప్రతిపక్షాలు, తప్పేంటి? ఇది మూడవది. ఇక ప్రతిపక్షాలు అడుగుతున్న నాలుగవది డిప్లొమసీ. పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చింది, తుర్కీయే మద్దతు ఇచ్చింది, ఇండియాకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చిన కంట్రీ చెప్పండి నాకు. ఇజ్రాయెల్ మొదటి నుంచి ఇండియాకు సపోర్ట్, కొత్తగా సపోర్ట్ ఏం లేదు. క్వాడ్ అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో మనం ఉన్నాం. క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు చెప్పడానికి కూడా వెనకాడింది. పహల్గాం దాడి తర్వాత కూడా యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా పాకిస్తాన్ ఎన్నుకున్నారు. అమెరికా పాత్ర లేకుండా జరిగిందా? మరి అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో ఇదంతా డిప్లొమసీలో కాశ్మీర్ మధ్యవర్తిత్వం జరుపుతా అంటున్నాడు. నిన్న కూడా అమెరికన్ ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ అడిగితే కాశ్మీర్పై మధ్యవర్తిత్వం అంటున్నారు కదా, ఎందుకంటే మీకు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అమెరికాలో ఉన్నాడు ఇవాళ. అంతకుముందు ఆర్మీ చీఫ్ వెళ్ళాడు, ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. అడిగితే అసలు మధ్యవర్తిత్వం మేమెందుకు జరుపుతాం, అది బయలెటరల్ ఇష్యూ అనాలి కదా. అనలే, మధ్యవర్తిత్వం జరుపుతామనలే, జరపమనలే. ఈ వైఖరి అంతా డిప్లొమసీలో ఇండియా వెనక్కబడుతోంది కదా, పాకిస్తాన్ ప్రయోజనం పొందుతోంది కదా, అటు అమెరికాతో లాభం పొందుతోంది, చైనాతో లాభం పొందుతోంది. ఇది మనకు డిప్లొమాటిక్ రివర్సల్ కదా. ఇది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇందులో తప్పేంటి? ప్రతిపక్షం చేస్తున్న ఒక పొరపాటు ఉంది. ఏంటి ఆ పొరపాటు అంటే, మన విమానాలు కూలినాయా లేదా? రాహుల్ గాంధీకి ఏందో మనకు అర్థం కావడం లేదు, ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో. ఆయన పొద్దున్న లేసి ఇదే ప్రశ్న, మన యుద్ధ విమానాలు కూలినాయా చెప్పండి అంటాడు. ట్రంప్ 5 యుద్ధ విమానాలు కూలినాయి అన్నందుకు మీరు చెప్పండి, ఇదే చెప్పండి, కూలుతాయా? ఏమున్నది యుద్ధంలో కూలయా? అసలు ఆ ప్రశ్న ఎందుకు? అర్థం లేని ప్రశ్న. యుద్ధంలో కూలకుండా ఉంటాయా? కూలుతావు, 2 కూలినాయి, 3 కూలినాయి, 5 కూలినాయి. అల్టిమేట్గా ఎవరు గెలిచారు యుద్ధంలో? మనమే గెలిచాం కదా. భారత్ పాకిస్తాన్ పైన క్లియర్గా మిలిటరీ విజయం సాధించినాక కూలినాయా చెప్పు అంటే ఏంటి? నీకు ఎందుకయ్యా కూలితే ఎందుకు కూలకపోతే? నాకు అర్థం కాని అంశం అది. పాకిస్తాన్ వాడి విధవ ఆర్గ్యుమెంట్ అది, ఆ ట్రంప్ బుర్రలేని ఆర్గ్యుమెంటు. కూలుతాయి, యుద్ధంలో కూలకపోతే ఎక్కడ కూలుతాయి? శాంతిలో కూలుతాయా? నాకు అర్థం కాని అంశం. పదే ఇదే ప్రశ్న. చెప్పు, మనం ఏం కూలినాయి? అరే పాకిస్తాన్లో ఎన్ని కూలినాయని అడగాల్సిన వాడిపోయి ఇండియా ఎన్ని కూలినాయని అడుగుతారు. నాకు అర్థం కాని అంశం అది. ప్రతిపక్షం చేస్తున్న పొరపాటు. మిగతా అన్నీ కరెక్ట్ ఆర్గ్యుమెంట్సే.